మేషరాశివారి కోసం డిసెంబర్ 1 నుండి 4 వరకు జరిగే ఈ మార్పులు సాధారణం కాదు. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తాయి. చాలా కాలంగా ఎవరూ చెప్పని రహస్యాలు, మీ ఇంట్లో తిరుగుతున్న శక్తులు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవితానికి కొత్త దిశ చూపనుంది. ఈ 4 రోజులు మీకు ఎందుకు ముఖ్యమో తెలుసా? ఎందుకంటే మీ అదృష్టం నిలిచిపోయి ఉన్న తలుపు, ఇన్నాళ్లుగా బిగ్గరగా మూసి ఉన్న ఆ చాప్టర్ ఇప్పుడు ఒక్కసారిగా తెరుచుకోవడానికి సిద్ధమవుతోంది. మీ ఇంట్లో మీరు చూడలేని ఒక శక్తి ముందుగానే పనిచేస్తోంది. ఈ శక్తి చాలా కాలంగా మీ మీద ఉన్న బరువును తొలగించడానికి వచ్చింది. మీరు బాధపడ్డ రోజులను ముగించడానికి వచ్చింది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆశించిన విజయాన్ని మీకు అందించడానికి వచ్చింది. మరి ఆశ్చర్యం ఏమిటంటే మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఒక వ్యక్తి పేరు మొదటి అక్షరం ఎం. ఈ వ్యక్తి చెప్పే విషయం మీ గుండెల్లో ఒక వెలుగు వెలిగిస్తుంది. మీరు చాలా కాలం నుంచి ఎదురుచూసిన సమాధానాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. మీ ఇంటికి ఆ వ్యక్తి అడుగుపెట్టిన క్షణం నుంచి మీ అదృష్టం దిశ మారుతుంది. మీ గతం వెన్నుమోపుతూ నడిపించిన మార్గం మెరుస్తుంది. మీకు ఆగిపోయిన శక్తి మళ్లీ బలం పొందుతుంది. ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు, దైవమే మీను ఈ ఫలితానికి తీసుకువచ్చింది. మీరు ఈ 4 రోజుల్లో అనుభవించే సంఘటనలు మీ జీవితంలో ఉన్న ప్రతికూలతలను పూర్తిగా తొలగించి కొత్త వెలుగు తెస్తాయి. మేషరాశివారు, ఇప్పుడు మీరు ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర నిలబడి ఉన్నారు. మీరు ఎప్పుడూ అనుకోని ఫలితాలు, అనుకోని వ్యక్తులు, అనుకోని సందేశాలు మీ దారిలోకి వస్తున్నాయి. ఈ వీడియోను ఒంటరిగా పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితం మార్చే సందేశం మీకోసం ఎదురుచూస్తోంది. ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి. డిసెంబర్ 1 నుండి 4 వరకు మేషరాశివారి ఇళ్లలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవహిస్తుంది. మీరు కంటితో చూడలేరు, కాని మీ ఇంటి వాతావరణంలో ఒక మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రతికూలమైన శక్తి కాదు, ఇది పూర్తిగా మీకు అనుకూలంగా పనిచేసే శక్తి. ఇది ఒక డివైన్ వైబ్రేషన్. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, ఒత్తిడులు, అయోమయాలు ఇదే శక్తి ఇప్పుడు తొలగించడం ప్రారంభిస్తుంది. అంతేకాదు, ఈ శక్తి మీ ఇంట్లో ఉన్న పాత ఆచరణలు, పాత సమస్యలు, పాత మానసిక భారాలను నెమ్మదిగా బయటికి తోసేస్తుంది. ఒక ఇంటికి శాంతి తిరిగి రావటానికి ముందు చిన్న చిన్న సూచనలు కనిపిస్తాయి. మీరు ఉదయం నిద్రలేచినప్పుడు తేలికగా అనిపించడం, ఇంట్లో ఉండే అలసట తగ్గడం, సడన్గా మనసుకు శాంతి రావడం, ఇవన్నీ ఈ శక్తి ప్రభావాలే. ఇంట్లో ఉష్ణం తగ్గడం, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఆగిపోవడం, కొన్ని రోజులుగా మీరు ఏదో భారంగా అనిపించిన దానినుంచి బయటపడడం, ఇవి కూడా యూనివర్స్ నుంచి మీకు వస్తున్న సంకేతాలు. ఈ శక్తి మీ చుట్టూ తిరుగుతూ మీ మీద ఉన్న దృష్టి దోషాలు, శాపాలు లేదా అడ్డుకట్ట శక్తులను బలహీనపరుస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే అనుభూతి గత వారాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ శక్తి రావటానికి ఒక కారణం ఉంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు పాతవి అవి స్వయంగా తొలగించబడాలి. అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. ఎం అనే వ్యక్తి రహస్యం. ఈ కాలంలో మీ జీవితంలో ప్రత్యేకంగా ప్రభావం చూపించే వ్యక్తి పేరు మొదటి అక్షరం ఎం అయ్యే అవకాశం అత్యధికం. ఇది మీకు తెలిసిన వ్యక్తి అయినా కావచ్చు, మళ్లీ కొత్తగా ప్రవేశించే వ్యక్తి అయినా కావచ్చు. కాని ఈ వ్యక్తి మీ జీవితంలో జరిగే మార్పులకి మూల కారణంగా నిలుస్తాడు. ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి చెప్పే మాటలు, ఇచ్చే సూచనలు, తీసుకునే నిర్ణయాలు, ఇవి మీకు ఒక మార్గం తెరవబోతున్నాయి. మీరు ఎన్నో కాలాలుగా ఎదురుచూసిన తీర్మానం, ఆమోదం, అవకాశాలు, సమాధానాలు ఆ వ్యక్తి ద్వారా రావటం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీకోసం దేవుడు పంపిన ఒక మెసేజ్ క్యారియర్లా పనిచేస్తాడు. మీరు ఎప్పట్నుంచో అనుకున్న ఒక విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా మలుచుకునే పని కూడా ఈ వ్యక్తి చెయ్యగలడు. మీ జీవితంలో మోసపోయిన అనుభవాలు ఉన్నా,
వెనక్కి లాగబడిన రోజులు ఉన్నా ఈ వ్యక్తి ఎనర్జీ మాత్రం మీకు ముందు నడిపిస్తుంది. మీ జీవితంలో మంచి జరగడానికి కొంతమంది వ్యక్తులు వాహకులవుతారు. ఈ రోజుల్లో ఆ వాహకుడి అక్షరం ఎం. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి డిసెంబర్ 1 నుండి 4 మధ్యలో మీ ఇంటి తలుపు దాటబోయే వ్యక్తి మీ ఇంటి శక్తిని మార్చగలడు. ఇది ఒక పెద్దవారు అయి ఉండవచ్చు, మీ బంధువు అయి ఉండవచ్చు, చాలా కాలంగా చూడని మిత్రుడయి ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఆ వ్యక్తి అడుగుపెట్టిన క్షణం నుంచి మీ ఇంటి వైబ్రేషన్ మారుతుంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ఒక వ్యక్తిని వాహకుడిగా ఉపయోగిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే సందేశం, తీసుకురానున్న సమాచారం, మీతో చేసే సమాలోచన ఇవి మీ జీవితం మీద ప్రభావం చూపుతాయి. ఆ వ్యక్తి మీకు ఒక నిర్ణయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తాడు. మీరు తీసుకోలేకపోయిన ఒక నిర్ణయం ఆ వ్యక్తి ద్వారా మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. మీ ఇంట్లో ఆ వ్యక్తి ఉన్న కొద్ది నిమిషాలు కూడా మీ లైఫ్ ఎనర్జీని అప్లిఫ్ట్ చేస్తాయి. మీ ఇంట్లోకి వచ్చిన అతిథి ఎవరో, ఏ పని కోసం వచ్చారో కంటే వారితో మీకుండే సంభాషణే మీ జీవితంలో కొత్త దారిని తెరుస్తుంది. అదృష్ట ద్వారం ఎందుకు తెరుస్తుంది అంటే, మేషరాశివారికి ఈ 4 రోజుల్లో గురుడు మరియు కుజుడు గ్రహాల మధ్య జరుగుతున్న అలైన్మెంట్ ఒక టర్నింగ్ పాయింట్లా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో మీ అదృష్టం నెమ్మదిగా పనిచేసినట్టు అనిపించింది. ఎన్నో కష్టాలు పెట్టి చేసిన పనులు కూడా చివరి నిమిషంలో ఆగిపోయాయి. కాని ఇప్పుడు గ్రహస్థితులు మీ మీద పని ప్రారంభిస్తున్నాయి. గురుడు మీకు విస్తరణ ఇస్తాడు. శని మీకు శ్రమతో వచ్చే ఫలితాన్ని అందిస్తాడు. కుజుడు మీకు ధైర్యం, శక్తి, చర్య ఇస్తాడు. ఈ మూడిటి కలయిక ఒకే సమయంలో జరగటం చాలా అరుదు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అదృష్టం కదలిక ప్రారంభమవుతుంది. మీకు అడ్డుగా ఉన్న పనులు ఒక్కసారిగా తొలగిపోవడం, గతంలో ప్రయత్నించి ఫలితం రాక ఆగిపోయిన అవకాశాలు మళ్లీ మీ ముందు రావడం, మీరు అనుకోని వ్యక్తులు మీకు సహాయం చేయటం, ఇవన్నీ అదృష్ట ద్వారం తెరుచుకుంటున్న సంకేతాలు. అదృష్టం ఒక్కసారిగా వస్తుంది కాదు, అది ముందు కొన్ని సంకేతాలిస్తుంది. మీరు ఇప్పుడు ఆ సంకేతాలను చూస్తున్నారు. డబ్బు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. డబ్బు విషయంలో మేషరాశివారు గత నెలల్లో కొంత ఒత్తిడి అనుభవించాల్సి వచ్చింది. ఆదాయం వచ్చినా సర్దుకోవటానికి ఇబ్బంది, నిలిచిపోయిన లాభాలు, పెండింగ్ సెటిల్మెంట్స్, ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవటం, ఇవన్నీ మీ మనస్సును భారంగా చేశాయి. డిసెంబర్ 1 నుండి 4 వరకు డబ్బు చుట్టూ ఉన్న అడ్డంకులు సడన్గా సులువవ్వటం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని చోటు నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇది శాలరీ ఇంక్రిమెంట్ రూపంలో, పాత బాకీ రావడం రూపంలో, బిజినెస్లో సడన్ డిమాండ్ రూపంలో, లేదా విదేశాల నుంచి వచ్చే సమాచారం రూపంలో ఉండవచ్చు. ఫైనాన్షియల్ బ్లాక్స్ ఎందుకు తెరుచుకుంటున్నాయంటే, మీ మీద ఉన్న ఆర్థిక అడ్డంకులను తొలగించే శక్తులు ఇప్పుడు బలంగా పనిచేస్తున్నాయి. ఎన్నాళ్ల నుండి నిలిచిపోయిన ఒక ఫైనాన్షియల్ వ్యవహారం ఈ 4 రోజుల్లో ముందుకు కదిలే అవకాశం అత్యధికం. కొందరికి ప్రాపర్టీ విషయంలో కూడా ఒక క్లారిటీ రావచ్చు. కొంతమందికి లోన్ ఇష్యూ సాల్వ్ కావచ్చు. డబ్బు ప్రవాహం నెమ్మదిగా కాదు, పూర్తిగా తలుపు తెరుచుకున్నట్టు ప్రవేశించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం మరియు కెరీర్ పురోగతి. ఈ 4 రోజుల సమయంలో మేషరాశివారికి ఉద్యోగ రంగంలో చాలా శుభప్రభావం కనిపిస్తుంది. కొంతకాలంగా మీరు చేస్తున్న కష్టానికి సరైన గుర్తింపు రాలేదనే భావన మీలో ఉండి ఉండవచ్చు. మీరు చేసిన పని, కష్టపడిన గంటలు, మీరు ఇచ్చిన ఫలితం ఇవన్నీ ఉండి కూడా మీ విలువను కొందరు గుర్తించకపోవడం వల్ల ఉన్న అసంతృప్తి ఈ రోజుల్లో తొలగిపోతుంది. ఆఫీస్లో మీ పనిని గమనిస్తున్నా కానీ ఇప్పటివరకు చెప్పని వ్యక్తులు ఈ రోజుల్లో మీ గురించి మాట్లాడుతారు. మీ పని గమనించబడటమే కాదు, మీ మీద ఆధారపడటం కూడా ప్రారంభమవుతుంది. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా కీలక సమయం. ఎవరూ స్పందించరని భావించిన చోటు నుంచే ఆసక్తికరమైన సమాచారం వస్తుంది. ఇంటర్వ్యూ కోసం కాల్ రావడం, రిజెక్ట్ అయిందనుకున్న అవకాశాలు మళ్లీ తెరుచుకోవడం, మీ రెజ్యూమ్ను గమనించిన ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగి సంప్రదించడం, ఇవన్నీ ఈ కాలంలో జరిగే సూచనలు. ఉద్యోగం మారాలని అనుకుంటున్నవారు కానీ సరైన సమయం కాదనుకుని ఆగి ఉన్నవారికి
ఇది మంచి వీలు. మీమీద ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు చెప్పిన మాటను, మీరు చూపే సామర్థ్యాన్ని ఇప్పుడు విలువైనదిగా చూస్తారు. మీ కెరీర్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం మరియు వృత్తిలో పెరుగుదల. బిజినెస్ చేసే మేషరాశి వారికి ఈ రోజుల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా వచ్చిన మందగమనం, కస్టమర్ల తగ్గుదల, నష్టాల భయం ఇవి నెమ్మదిగా తగ్గుతాయి. ఈ 4 రోజులు వ్యాపారంలో మంచి మార్పుకు దారితీయగలవి. ప్రస్తుతం ఉన్న పనిలో కొత్త ఆర్డర్స్ రావచ్చు. పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరకు రావచ్చు. ఏదైనా స్టాల్డ్ ప్రాజెక్ట్ తిరిగి మొమెంటం పొందవచ్చు. కొత్త అవకాశాలు కూడా చూపుతాయి. ఒక వ్యక్తి మీ పని గురించి మంచి మాట చెప్పడం, మీ బిజినెస్ గురించి ఒక పెద్ద వ్యక్తి తెలుసుకోవడం, లేదా ఒక చిన్న ప్రకటన, పరిచయం ద్వారా మీ పనికి కొత్త గుర్తింపు రావచ్చు. కొన్ని వ్యాపారాలు ఆన్లైన్ మార్గంలో పెరుగుతాయి. కొందరికి విదేశాల నుండి ఎంక్వైరీస్ రావచ్చు. పార్ట్నర్షిప్లో ఉన్నవారికి మిస్అండర్స్టాండింగ్స్ తగ్గి పని సాఫీగా జరుగుతుంది. పెట్టుబడి పెట్టాలని అనుకునేవారికి ఇది ఒక మంచి సమయం. అదృష్టం బిజినెస్లో తిరగడమంటే చిన్న మార్పులు పెద్ద ఫలితాలుగా మలుచుకోవడం. ఇప్పుడే మీరు చేసే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలను తీసుకువస్తాయి. ప్రేమ, సంబంధాలు మరియు భావోద్వేగ మార్పులు. మేషరాశివారి ప్రేమ జీవితం ఈ రోజుల్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొంతకాలంగా సంబంధంలో చల్లదనంగా ఉన్నవారు మళ్లీ దగ్గరవడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడని వారు మాట్లాడటం ప్రారంభిస్తారు. దూరంగా ఉన్న వ్యక్తి మీ గురించి ఆలోచించి మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీమీద కోపంగా ఉన్న వ్యక్తి కూడా ఈ రోజుల్లో సాఫ్టన్ అవుతాడు. సంబంధంలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. మీరు అనుకున్న వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి యూనివర్స్ అలైన్మెంట్ సహాయపడుతుంది. కొంతమంది కోసం ఇది ప్రేమలో ఒక కొత్త అవకాశంగా కూడా ఉండవచ్చు. కొత్తగా ఎవరో మీ జీవితంలోకి అడుగుపెట్టవచ్చు. ఈ వ్యక్తి మీకు చాలా అర్థం చేసుకునేవాడిగా ఉంటుంది. మీ భావాలను గౌరవించే వ్యక్తిగా కనిపిస్తాడు. వివాహితులకు కూడా ఈ రోజులు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇంట్లో ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. పరస్పర నమ్మకం పెరుగుతుంది. మీరు మీ భాగస్వామికి ధైర్యం ఇవ్వడం, వారు మీ భావాలను వినడం ఇవి రెండూ మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. వివాహయోగం, జుంటలు మరియు కుటుంబ విషయాలు. మేషరాశివారు వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ కాలం అత్యంత శుభంగా ఉంటుంది. ఇంట్లో పెద్దలు మళ్లీ పెళ్లి విషయాలను ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. కొత్త జాతకాలు రావచ్చు. మాట్లాడని విషయాలు మళ్లీ మొదలవుతాయి. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారి దగ్గర ఒక ముఖ్యమైన ప్రగతి జరుగుతుంది. కొంతమంది కోసం ఫస్ట్ అటెంప్ట్లోనే సరైన జోడీ కనబడే అవకాశం ఉంది. పరిచయాల్లో ఉన్నవారు ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త జుంటలు, కొత్త సంబంధాలు, కొత్త బంధం మేషరాశివారికి ఈ రోజుల్లో శుభం. ఇంట్లో కొంతకాలంగా ఉన్న కుటుంబ టెన్షన్లు తగ్గుతాయి. పాత గొడవలు మళ్లీ డిస్కస్ అవుతాయి, కానీ ఈసారి పరిష్కార దారిలోకి వెళతాయి. మీ కుటుంబంలో యూనిటీ పెరుగుతుంది. కొత్తగా పెళ్లైన వారికి సకారాత్మక శుభవార్తలు కూడా రావచ్చు. ఇంటి వాతావరణం శాంతిగా ఉంటే మీ వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ శాంతి మరియు ఇంటి వాతావరణం మార్పు. ఇంట్లో గత మన్ని నెలలుగా ఉన్న టెన్షన్, చిన్న చిన్న గొడవలు, ఆర్థిక ఒత్తిడితో వచ్చిన ఒత్తిడి ఇవన్నీ ఈ రోజుల్లో తగ్గుతాయి. మీ ఇంటి వాతావరణం నెమ్మదిగా శాంతితో నిండిపోతుంది. ఇంట్లోని సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో మాట్లాడకుండా ఉన్న ఇద్దరూ మళ్లీ మాట్లాడే స్థాయికి వస్తారు. వాళ్ల మధ్య ఉన్న లోపాలు, బాధలు, మిస్అండర్స్టాండింగ్స్ సద్దుమణుగుతాయి. మీ ఇంటి గోడలు కూడా ఈ రోజుల్లో శాంతిని అనుభవిస్తాయి. కొంతకాలంగా ఎవరో మీ ఇంట్లోకి రావాలని అనుకోకపోయారు. ఇప్పుడు ఆ వ్యక్తి రావడానికి సకారాత్మక సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పెద్దవారు ఆరోగ్యంగా కనిపిస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు సంతోషంగా ఉంటారు. ఈ శాంతి వాతావరణం మీ మనస్సులో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు మీ కుటుంబంతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతారు. మీ ఇంటిలో హార్మనీ పెరుగుతుంది. ఆరోగ్యం, శరీరశక్తి మరియు మానసిక స్థిరత్వం. ఈ రోజుల్లో మేషరాశివారి ఆరోగ్యం గమనించదగ్గ మార్పు చూపుతుంది. గత కొన్ని వారాలుగా శారీరక అలసట, మానసిక ఒత్తిడి, నిద్రలో అంతరాయం వంటి సమస్యలు ఉంటే ఇప్పుడవి తగ్గుతాయి. శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. సాధారణంగా మీకుండే కంటిన్యూస్ టైర్డ్నెస్ ఇప్పుడు తగ్గిపోతుంది. ఇంతకాలం మీలో ఉన్న ఆందోళన, భయం, గందరగోళం ఇవి ఒక్కోదానిగా క్షీణించడం ప్రారంభమవుతుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. ఉదయం లేవగానే నీరు తాగినంత రిఫ్రెష్గా ఉండటం మొదలవుతుంది. తలనొప్పులు తగ్గుతాయి.
రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా ఒక స్థిరత వస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని చిన్న సమస్యలు సవరకుపోయే సంకేతాలు కనిపిస్తాయి. మానసికంగా కూడా మీరు సమతుల్యతను సంపాదిస్తారు. అనవసర ఆలోచనలు తగ్గి మీరు చేసే పనిలో దృష్టి పెరుగుతుంది. ఇంట్లో శాంతి వచ్చినప్పుడు మనస్సు కూడా ప్రశాంతత పొందుతుంది. ఇది మీ ఆరోగ్యానికి ఘనమైన ప్రభావం చూపే సమయం. అలాగే బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. వాతావరణ మార్పుల వల్ల చిన్న జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా తగిన ఆహారం, నీరు తప్పకుండా తీసుకోవాలి. ప్రయాణయోగం మరియు దూరం నుండి వచ్చే శుభవార్తలు. మేషరాశివారికి ఈ రోజుల్లో ప్రయాణయోగం బలంగా ఉంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత కారణాలతో ఒక చిన్న లేదా మధ్యస్థ ప్రయాణం ఉండే అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీకు ప్రయోజనం కలిగించేలా ఉంటుంది. నష్టమేమీ ఉండదు. కొంతమందికి ఇది ఒక లాంగ్ పెండింగ్ ట్రిప్గా కూడా ఉండవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుంచి ఒక శుభవార్త రాగలదు. పాత పరిచయాలు మళ్లీ ప్రయోజనంగా మారవచ్చు. మీకు అనుకోని చోటు నుండి ఒక సమాచారం రావచ్చు. అది మీ భవిష్యత్తును ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇతర నగరాల నుండి ఇంటర్వ్యూ రిలేటెడ్ కాల్స్ రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారు వేరే ప్రాంతం నుండి ఒక ఆర్డర్ పొందవచ్చు. పెండింగ్లో ఉన్న ఒక ప్రయాణ అనుమతి కూడా రావచ్చు. ఈ ప్రయాణం మీరు శ్రమపెట్టిన పనులను ఫలిత దిశగా తీసుకువెళ్తుంది. కొంతమందికి ఇది ఒక దివ్యశక్తి మార్గనిర్దేశం. పాత ఆలోచనల నుంచి బయటపడటానికి ఈ ప్రయాణం మీకు సహాయం చేస్తుంది. దైవరక్షణ, ఆధ్యాత్మిక శక్తి మరియు అదృష్టదేవత కటాక్షం. ఈ రోజుల్లో మేషరాశివారి మీద దైవరక్షణ చాలా బలంగా ఉంది. మీకు కనిపించకపోయినా మీరు చేసే ప్రతి పనిమీద ఒక డివైన్ ప్రొటెక్షన్ ఉంది. మీ మీద ఉన్న దోషాలు, అడ్డంకులు, ప్రతికూల శక్తులు ఇవన్నీ వెనక్కి తగ్గుతున్న సమయమిది. గతంలో మీరు చేసిన పుణ్యకార్యాలు, మంచి పనులు, దేవుణ్ణి నమ్మిన భక్తి ఇవన్నీ ఇప్పుడు ఫలితాలిస్తాయి. మీ తలమీద ఒక శక్తి నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు తప్పుదారిలో నడవకుండా యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు పూజాస్థానానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. పూజలు చెయ్యాలనిపిస్తుంది. దేవాలయానికి వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. ఇవన్నీ డివైన్ కాలింగ్. దైవకృపతో కొన్ని అద్భుతాలు కూడా జరగవచ్చు. తక్కువగా అనిపించిన ప్రవేశాలు పెద్ద ఫలితాలిస్తాయి. మీకు మానసికంగా బలమైన శక్తి లభిస్తుంది. ఈ కాలంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద ఉన్న దైవశక్తి మీ మార్గాన్ని సక్రమంగా నడిపిస్తుంది. గుప్త శత్రువుల తగ్గుదల మరియు అడ్డంకుల తొలగింపు. మేషరాశివారి జీవితంలో గతంలో కొందరు గుప్త శత్రువులు లేదా మీకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులు ఉండి ఉంటే వారి శక్తి ఇప్పుడు తగ్గిపోతోంది. మీ మీద ఉన్న ప్రతికూల ప్రభావాలు బలహీనమవుతున్నాయి. మీ అభివృద్ధిని ఆపడానికి ప్రయత్నించిన వాళ్ల ప్రయత్నాలు వృధా అవుతాయి. మీ సమక్షంలో మీ గురించి తప్పుడు ప్రచారం చేసినవారు ఇప్పుడు మౌనమవుతారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడినవారు వెనక్కి తగ్గుతారు. మీ పనికి అడ్డైన సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ కాలంలో మీకు క్లియర్ పాత్వే సృష్టిస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు తిరిగి స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న అడ్డంకులు కూడా సడన్గా మాయమవుతాయి. ఎవరైనా మీపై తప్పుడు విమర్శలు చేసుంటే ఇప్పుడు నిజాలు బయటపడటంతో మీకే లాభం కలుగుతుంది. మీరు చేస్తున్న పనిపై యూనివర్స్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల మీకు ఎలాంటి ప్రమాదమూ లేదా నష్టం కాదు. ప్రతికూల వ్యక్తులు మీ ముందే నీరసంగా కనిపిస్తారు. ఈ రోజుల్లో మీరు ధైర్యంగా ముందుకు నడిచే సమయం ఇది. అకస్మాత్తుగా వచ్చే శుభవార్త మరియు అవకాశం. డిసెంబర్ 1 నుండి 4 వరకు మేషరాశివారికి ఒక అకస్మాత్ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. అది మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఏ రంగంలో అయినా ఉండవచ్చు. మీరు ఆశించని చోటు నుండి మంచి వార్త వస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన ఒక పని పూర్తవుతుంది. మీరు ఆశలు వదిలేసిన ఒక వ్యవహారం సద్దుమడుగుతుంది. ఒక వ్యక్తి మీ జీవితంలో శుభం తీసుకువస్తాడు. ఈ శుభవార్త మీ మనస్సును అప్లిఫ్ట్ చేసి మీకు కొత్త ఆశనిస్తుంది. కొందరికిది ఒక రిలేషన్షిప్ మ్యాటర్, కొందరికి కెరియర్ ఆపర్చునిటీ, మరికొందరికి ఫైనాన్షియల్ గెయిన్గా ఉంటుంది. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి. అకస్మాత్తుగా వచ్చే ఈ అవకాశం మీ జీవిత దిశను మార్చబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన విషయంలో యూనివర్స్ ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇంటి శక్తి, శుద్ధి, మార్పులు మరియు వాతావరణ శుభీకరణం. ఈ 4 రోజులలో మేషరాశివారి ఇంటి వాతావరణంలో చాలా లోతైన మార్పులు జరుగుతాయి.
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, పాత సంఘటనలతో ఏర్పడిన ఆత్మబాధలు, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నిలిచిన భారమైన శక్తి ఇవన్నీ క్రమంగా బయటికి వెళ్ళిపోతాయి. ఇది పూర్తిగా డివైన్ క్లెన్జింగ్. కొన్ని ఇళ్ళు తమకున్న జన్మశక్తి కారణంగా అయోమయంగా అనిపిస్తాయి. వాటిలో తక్కువ శబ్దం ఉన్నా కూడా ఒక బరువు వాతావరణం ఉంటుంది. కాని ఈ కాలంలో మీ ఇంట్లో ఆ భారమైన శక్తి తగ్గిపోతుంది. మీరు సాయంత్రం ఇంట్లో కూర్చున్నప్పుడు గదులు శాంతితో నిండినట్టు అనిపిస్తుంది. లైటు మార్చకపోయినా వెలుగు పెరిగినట్టు అనిపిస్తే అది శక్తి శుద్ధి ఫలితం. పాత వస్తువులను తీసెయ్యాలని అనిపించడం, అన్నెసెసరీ ఐటమ్స్ తొలగించాలనే అర్జ్ రావడం ఇవన్నీ వాతావరణ మార్పును సూచించే సంకేతాలు. పూజాస్థలం మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఇంట్లో మనసుకు నచ్చే శబ్దాలు వినిపిస్తాయి. వాతావరణ మార్పుతో మీ దృష్టి, మనస్సు, శరీరశక్తి ఇవన్నీ సమతుల్య స్థితిలోకి వస్తాయి. ఈ వాతావరణ శుద్ధి మీ భవిష్యత్తు జీవితానికి మార్గం సుగమం చేస్తుంది. ఇంటి శక్తి శుద్ధి జరిగితే మీ అదృష్టం కూడా స్వయంగా తెరుచుకుంటుంది. మీ అంతర్గత శక్తి మేల్కొలుపు మరియు నిర్ణయ శక్తి పెరుగుదల. ఈ రోజుల్లో మీ అంతర్గత శక్తి బలంగా మేల్కొంటుంది. మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు, ముందుకెళ్లేవారు. కానీ కొన్ని కాలాలుగా మీ ధైర్యం తగ్గినట్టు అనిపించి ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం, ఇతరుల మాటలు విని ఆగిపోవటం, మనసు బలహీనంగా అనిపించడం ఇవన్నీ ఇటీవల మీరు ఎదుర్కొన్న పరిస్థితులు. ఇప్పుడు ఆ శక్తి మళ్లీ మేల్కుంటోంది. మీ డిసిషన్స్ మీద మీకే నమ్మకం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని మీద బలమైన విశ్వాసం వస్తుంది. మీ టాలెంట్ను ఇతరులు గుర్తించకపోయినా మీకు మీ శక్తి తెలుసు అన్న నమ్మకం పెరుగుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఏది తప్పు, ఏది సరి మీరు అద్భుతంగా గుర్తించగలుగుతారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఎంతకాలంగా అనుకుంటున్నారో ఆ పని ఈ రోజుల్లో పూర్తవుతుంది. ముఖ్యంగా మీ మనస్సులో నిద్రపోయిన ధైర్యం మళ్లీ మేల్కుని మీను ముందుకు నడిపిస్తుంది. మీరు ఎక్కడ బలహీనత చూపారో అక్కడే ఇప్పుడు బలంగా నిలుస్తారు. మీ అంతర్గత శక్తి మీ జీవిత దిశను మార్చే శక్తిని కలిగి ఉంది. నిలిచిపోయిన విషయాలు, కేసులు, వివాదాలు పరిష్కార దిశలో వెళ్ల సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 1 నుండి 4 వరకు మేషరాశివారి జీవితంలో కొంతకాలంగా నిలిచిపోయిన వ్యవహారాలు ముందుకు కదులుతాయి. కోర్టు కేసులు, ఆస్తి సమస్యలు, పాత బాకీలు, పరస్పర గొడవలు, కుటుంబంలో ఉన్న తేడాలు ఇవన్నీ స్థిర పరిష్కార దిశగా వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆలోచిస్తున్న ఒక కేసు కూడా ఫైనల్ స్టేజ్లోకి రావచ్చు. మీకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇక మీ ముందు బలహీనంగా కనిపిస్తారు. మీ న్యాయం మీద యూనివర్స్ నిలుస్తోంది. ఈ కాలం మీ జీవితంలో నిలిచిన తలుపులు తెరుచుకోవటానికి, నిలిచిపోయిన పనులు పూర్తవటానికి వచ్చిన అవకాశం. సడన్గా వచ్చే సందర్శకుడు మరియు అతను చెప్పే జీవన మార్గ సందేశం. ఈ రోజుల్లో మీ ఇంటికి సడన్గా ఒక వ్యక్తి రావచ్చు. ఇతను ఎవరో పెద్దగా మ్యాటర్ కాదు, కాని అతను తీసుకొచ్చే సమాచారం, అతను చెప్పే మాట మీ జీవితానికి కీలకం. ఈ వ్యక్తి మీకు ఇంతకాలం చెప్పలేకపోయిన విషయాన్ని చెబుతాడు. అది మీ దారి, మీ ఆలోచన, మీ భవిష్యత్తు దిశను ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటుంది. కొంతమందికి ఇది పాత మిత్రుడు కావచ్చు, కొంతమందికి ఇది ఒక పెద్దవారి సందేశం కావచ్చు, కొంతమందికి ఇది ఒక అవకాశాన్ని చెప్పడానికి వచ్చే వ్యక్తి కావచ్చు, ఇంకొంతమందికి ఇది ఒక సంబంధం, వివాహం, ఉద్యోగం, వ్యాపార అవకాశాన్ని తీసుకువచ్చే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి మీతో 5 నిమిషాలు మాట్లాడినా మీ మనస్సులో ఏదో ఒక రియలైజేషన్ కలుగుతుంది. మీరు ఎందుకు నిలిచిపోయారో, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారో ఆ మాటల ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. ఈ సందర్శకుడు మీ ఇంటికి రావటం యాదృచ్ఛికం కాదు. నీ యందు జరగాల్సిన మార్పు ముందుకు రావటానికి యూనివర్స్ పంపిన సంకేతం. ఆ సందర్శనం తరువాత మీలో ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక ఆశ మేల్కొంటుంది. విధి మార్పు మరియు జీవిత మలుపు. డిసెంబర్ 1 నుండి 4 వరకు మేషరాశివారి విధిమార్పుకు ప్రధాన స్థానం. ఈ రోజుల్లో మీరు చేసే నిర్ణయాలు చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో అవి గొప్ప ఫలితాలునిస్తాయి. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదన్న భావన ఉండవచ్చు, కానీ ఇప్పుడు దిశ మారుతోంది. మీ ప్రయత్నాలు అర్థంలేక అనుకున్న పనులు ఇప్పుడు అద్భుతంగా ఫలితమిస్తాయి. మీ ఇంట్లో, మీ పనిలో, మీ ఆదాయంలో, మీ సంబంధాలలో అన్నింటిలోనూ మార్పు కనిపిస్తుంది. ఇది
డెస్టినీ షిఫ్ట్. మీకు రావాల్సినవి ఆలస్యమయ్యాయి, కాని రాకుండా ఉండవు. అవి ఈ రోజుల్లో మీ దిశగా నడవటం ప్రారంభిస్తాయి. మీరు జీవితాన్ని ఎక్కడి నుంచి తిరిగి నిర్మించుకోవాలనుకున్నారో అదే చోట నుంచి యూనివర్స్ మీకు సరికొత్త మార్గాన్ని చూపిస్తుంది. గతంలో జరిగిన బాధలు ఇప్పుడు మీకు బలంగా మారతాయి. మీరు ముందు దారిలో నిలబడటానికి విధే అడ్డంకులను అటుపక్కకు నెడ్డుతుంది. ఇప్పుడు మీ ముందున్న దారి క్లియర్, మీ అదృష్టం మేల్కొంది, మీ జీవితం కొత్త శక్తితో ముందుకు సాగుతుంది. మేషరాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే మార్పులు చిన్నవి కావు. మీరు పడిన కన్నీళ్లు, చేసిన శ్రమ, అనుభవించిన బాధ ఇవన్నీ వ్యర్థం కాలేదు. అన్నింటికీ ముగింపు, అన్నింటికీ ఫలితం రావడానికి ఇదే సమయం. మీ ఇంట్లోకి వచ్చే ఆ వ్యక్తి, మీకు కనిపించని ఆ శక్తి, మీ ముందుకు తెరుచుకునే అదృష్ట ద్వారం ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లబోతున్నాయి. ఇప్పటివరకు మీను వెనక్కి లాగిన వాళ్ళు, పరిస్థితులు, భయాలు ఇప్పుడు మీ ముందే నిలబడలేవు. మీరు ఎగరడానికి సమయం వచ్చింది. మీ మీద దైవం చూపిస్తున్న కటాక్షం మీ జీవితాన్ని వెలుగులతో నింపడానికి వచ్చింది. మీరు అనుకున్నది కాదు, విధి మీకు సిద్ధం చేసినది ఇంకా పెద్దది, ఇంకా గొప్పది. ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి సంఘటనను గమనించండి. అది చిన్నదైనా, పెద్దదైనా అది మీకు ఇచ్చిన సంకేతం. మీరు ముందుకు నడవడానికి యూనివర్స్ ఇచ్చిన మార్గదర్శకం. మేషరాశివారు, మీరు కానవసయంగా భయపడిన గతం ముగిసింది. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరు ఆదరించినవారు, మీకోసం ఎదురుచూసినవారు, మీ మీద విశ్వాసం పెట్టినవారు అందరికోసం మీరు ఇప్పుడు ఎదగబోతున్నారు. మీరు ఈ వీడియోను చివరి వరకు చూసి ఉంటే అంటే మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నారు. మీ జీవితం ప్రకాశించడానికి మీరు పుట్టారు. దైవం మీతో ఉంది. అదృష్టం మీకు వచ్చేస్తోంది. ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ అందిస్తున్న రాశిఫలం. మేషరాశివారికి శుభం, శాంతి, సంపద నిండిన రోజులు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిని ఎల్లప్పుడూ రక్షించాలి. చివరగా మనసారా ఒకసారి జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. శుభం భవతు.